హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మనం డిస్కౌంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం రీసెంట్‌గానే ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క డేటాను డిస్కస్ చేసుకున్నాం కదా! సో, దాని యొక్క కంటిన్యూషన్‌లో భాగంగా మనకి ఒక డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ యొక్క క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, ఇక క్వెషన్స్ యొక్క డిస్కషన్‌లోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. And first question. John bought a laptop at 25% discount on the market price. If he paid 28,473 for the laptop, what was its market price? ఓకే. సో, ఈ క్వెషన్స్ మనం సార్ట్ ఔట్ చేద్దాము. సో, క్వెషన్ సార్ట్ ఔట్ చేసే ముందు మనకు గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి దానికి, దీనికి ఒకటే ఒక ఫార్ములా అయితే మేజర్ చేంజ్ అయితే ఉంటుందో, ఆ ఒక ఫార్ములా ఏంటిదో చెప్తా. ఓకే. సో, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి పర్సెంటేజెస్‌లో 2 పర్సెంటేజ్‌లు ఇచ్చి దానికి సంబంధించినటువంటి రిజల్టెంట్ పర్సెంటేజ్ అంటే x ప్లస్ y ప్లస్ xy/100. ఒకవేళ ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగెటివ్ ఉంటే x మైనస్ y మైనస్ xy/100. 2 మైనస్‌లయితే -x మైనస్ y ప్లస్ xy/100. బట్ ఇక్కడికొచ్చేసరికి మనకేమవుతుంది డిస్కౌంట్‌లో x ప్లస్ y మైనస్ xy/100 ఫర్ ద డిస్కౌంట్. ఓకే. సో, x ప్లస్ y మైనస్ xy/100 ఇదొకటి గుర్తుందనుకోండి. మనకు డిస్కౌంట్స్ అన్నీ కూడా అయిపోతాయి. మిగిలినదంతా కూడా సేమ్ ప్రొసీజర్. ఓకే. సో, ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి. జాన్ ఏం చేసిండంటే ఒక ల్యాప్‌టాప్‌ని ప్రకటన ధరలో 25% డిస్కౌంట్ తోటి కొనుగోలు చేసిండంట. సో, ల్యాప్‌టాప్ అతను ఎంత చెల్లించిండంట? 28,473 చెల్లిస్తే దాని యొక్క ప్రకటన ధర ఎంత? ఓకే. సో, మనకిక్కడ ప్రకటన ధర ఇచ్చేసిండు. సో, ప్రకటన ధర 100 అనుకుందాం. ఓకే. సో, ప్రకటన ధర 100 అనుకుంటే దాంట్లో డిస్కౌంట్ ఎంత ఇచ్చేసిండు? 25% ఇస్తే 75/100 దట్ ఈక్వల్స్ టు ఎంత అంట? 28,473 అంట. ఇది ముళ్ళ, ఇది నాలుగుల. ఓకే. అయితే ఇప్పుడు ఈ 100 అనేది మనకు కావాలి. సో, 3/4 వంతు ఇది. ఓకే. 3/4 వంతు ఇది. అంటే మనకు 100 లేదా దీన్ని మనం k అనుకుంటే సింపుల్‌గా దట్ ఇంప్లైస్ k దట్ ఈక్వల్స్ టు 28,473 ఇంటూ ఇక్కడ కింద ఉన్నటువంటి 4 అవతలకి పోతే బై ఇక్కడ 4 ఇంటూ 4 బై ఇక్కడ ఉన్నటువంటి 3 ఇక్కడికి పోతే 3. సో, దీని మొత్తాన్ని మనం కాలిక్యులేషన్ చేస్తే దీని మొత్తాన్ని కాలిక్యులేషన్ చేస్తే 3 9 27 అండ్ ఇక్కడ 14 3 4 12 27 3 9 27 అండ్ 3 1 3. సో, 9 4 36 4 4 16 9 4 36 4 1 4 ఇది మొత్తం మనం కూడితే మనకేమొస్తది? 37,964. సో, ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఏం లేదండి ఇక్కడ 9491 ఇంటూ 4 4 1 4 4 9 36 4 4 16 16 3 19 అండ్ ఇక్కడ 4 9 36 1 37 అదే కదా 37,964 మైండ్ కాలిక్యులేషన్ అంతే. ఓకే. ఇది మనకు 17/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్. ఇదొకటి మీకు గుర్తుంటే ఇదే వీడియోలో మనం చెప్పబోయేటటువంటి క్వెషన్స్‌కి యూజ్ అయితది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మధ్యలో ప్లస్ పెట్టేసుకుంటారు. అదొక డిఫరెంట్ టైప్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ కస్టమర్? ఓకే. ఈ కింది వాటిలో ఏది ఖాతాదారునికి అనుకూలమైనటువంటిది లేదా ప్రయోజనకరమైనటువంటిది? సో, ఇక్కడ 3 స్కీమ్స్ ఇచ్చేసిండు. ఓకేనా. ఈ 3 స్కీమ్‌లలో ఏది బెనిఫిట్? ఒకటి బై 5 గెట్ 3 ఫ్రీ. ఓకేనా. 5 కొనుగోలు చేస్తే 3 పొందండి ఉచితంగా. అండ్ 5 కొంటే 6 పొందండి. 5 కొనుగోలు చేస్తే 6 పొందడం. సో, ఇక్కడ చూడండి చాలా మంది ఏం చేస్తారంటే బై 5 గెట్ 6 అంటే 5 కొంటే 1 ఫ్రీ వస్తది. ఓకే. 5 కొంటే 1 ఫ్రీ. ఇక్కడ 5 కొంటే 3 ఫ్రీ. అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అయితే కాదు క్యాండిడేట్‌కి. ఓకే. ఇదైతే మధ్యలో అయితే కాదు ఖచ్చితంగా. సో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో, మిగిలిందేంది? ఇదొకటే. దట్ ఈస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 5%. సో, 10 5%. సో, 10 ఇందాక మనం చేసినాం కదా! x ప్లస్ y మైనస్ xy/100. సో, 10 ప్లస్ 5 ఎంత? 15 మైనస్ 15 ఎంత? 50. 50 అంటే ఏమవుతుంది? 0.5. సో, దిస్ ఈస్ ఈక్వల్స్ టు 14.5%. ఓకే. దీని విలువ ఎంత? 14.5. మరి ఇదెంత అవుతుంది? 5 ప్లస్ 3 ఎంత? 8.
అండ్ ఎన్ని ఫ్రీ వస్తున్నాయి 3 ఇంటూ 100 దట్ ప్లేస్ 300/8. సో ఎందులో పోతుంది చెప్పండి 8 3ల 24 కదా 60 ఉంటుంది 8 7ల 7 8 56 అంటే మినిమం 37 లేదా 37 పైన వస్తుంది ఇక్కడ 14%. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఓన్లీ ఫస్ట్ మాత్రం అంటే స్కీమ్ 1. సో ప్రొసీజర్ రాదు నాకు ప్రొసీజర్ రాకపోయినా కొద్దిగా లాజికల్ పెట్టేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే ఈ క్వశ్చన్ అయితే 17/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question. In a clearance sale, a saree whose market price was 10,490 now is now sold for 9,441. What is the discount percentage on the saree? Okay. సో ఒక క్లియరెన్స్ సేల్ అంటే మనకి ఏం చేసిందంట చీర ధర ఎంత ఉందంట 10,490 ఉందంట దాన్ని ఇప్పుడు 9,441 కాబట్టి డిస్కౌంట్ ఎంత? ఓకే సో 10,490 ఉంది దాన్ని 9,441కి అమ్ముతుంది. సో ఇక్కడ 10 తెచ్చుకుంటే ఏమవుతుంది 10లోంచి 1 పోతే 9 8లోంచి 4 పోతే 4 అండ్ ఇది 0 అండ్ ఇది 1 1049. ఈ 1049 అనే దానికి సంబంధించి డిస్కౌంట్. సో ఇది ప్రకటన వెలలోనే కదా మనం డిస్కౌంట్ ఇచ్చేది. ఓకే సో మనం ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అండ్ లాస్ చేసేటప్పుడేమో కొన్న వెలను ఆధారంగా చేస్తాము డిస్కౌంట్ వచ్చేసరికి ప్రకటన వెలను ఆధారంగా చేస్తాము. సో దీని బేస్ పైన చేయాలి. సో 10,490 అనేది కింద వస్తుంది ఈ 1049 అనేది పైన వస్తుంది ఇంటూ 100 చేస్తే మనకు ఆ యొక్క డేటా వచ్చేస్తుంది. సో ఇది 1 ఇది 10 ఇది క్యాన్సిల్ అయితే ఇది 10 ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఎంత 10 ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో చూస్తున్నారు కదా క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకా బాగుంటాయి. ఓకే ఇది 18/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్బి జేఈ ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ లో వచ్చినటువంటి కెమిస్ట్రీ ఒక షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ప్లస్ కెమిస్ట్రీ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ తో కూడినటువంటి డేటా. మరి ఇంకెందుకు కలిసి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇన్స్టామోజో సైట్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ an item cost 2,000 less than the 5,000. The dealer offers a discount of 10% and the retailer further offers a discount of 5% on its cost price. The final selling price for the customer is ఒక వస్తువు ధర అంట 5,000 కంటే 2,000 తక్కువ అంట డీలర్ ఏం చేసినట్టు 10% డిస్కౌంట్ ఇచ్చినట్ట అండ్ అదేవిధంగా 5% తగ్గించినట్ట. ఓకే చలో మనకి ఇక్కడ వస్తువు ధర ఎంత 5,000 కంటే 2,000 తక్కువ 5,000 నుంచి 2,000 పోతే ఎంత 3,000 ఇంటూ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు 10% డిస్కౌంట్ అంటే 90/100 అండ్ 5% డిస్కౌంట్ అంటే 95/100 అయిపోయింది. దీన్ని సాల్వ్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ 0 ఇక్కడ 0 పోయింది కింద 2 0 ఇక్కడ 0 ఇక్కడ 0 9 3 27 95 into 27 7 5 35 అండ్ 7 9 63 3 66 2 5 10 2 9 18 19 5 6 5 2 2565. సో 2565 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే ఇది 18/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ the difference between the selling price on the discount of 32% and two successive discounts of 20% each on a certain bill is 25 rupees. Find the actual amount of the bill. ఓకేనా 32% డిస్కౌంట్ పైన మనకి ఏం చేసిందంటే ఒక నిర్దిష్ట బిల్లుపై 20% డిస్కౌంట్ చొప్పున మనకు 2 సార్లు డిస్కౌంట్ ఇస్తే వాటి మధ్య వ్యత్యాసం అంటే 25 రూపాయలు అంట. ఓకే బిల్లు యొక్క వాస్తవ మొత్తాన్ని కనిపెట్టమంటుండు. ఓకే ఓకే సో ఇక్కడ చూడండి ఒకటి వచ్చేసరికి 32%. సో 32% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలింది ఎంత ఉంటుంది మనకు 68% కదా 32% ఇస్తే 68 అండ్ ఇక్కడ 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చినట్ట 20 + 20 అంటే మనకు ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా ఏంది x + y - xy/100. సో 20 + 20 ఎంత 40 20 + 20 మైనస్ 20 20 400/100. సో 400 ఇదెంత 20 + 20 40 40లోంచి 4 పోతే 36 దట్ ఈక్వల్స్ టు 36%. ఇది కూడా డిస్కౌంటే. ఓకే ఇది డిస్కౌంటే అండ్ ఇది కూడా డిస్కౌంట్ ఇచ్చింది అండ్ ఇది మనకు అమౌంట్. ఓకే సో 100లోంచి 36 పోతే మిగిలింది ఎంత 64. ఓకే 64%. సో 32% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమౌంట్ ఇచ్చేది 68%కి
అండ్ 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకు 36% డిస్కౌంట్ పోతే ఇచ్చినటువంటి అమౌంట్ 64%. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అంట? ₹25 అంట. అది ఓకే. 68x అండ్ -64x బై 100 దట్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంత అంట? 25 అంట. ఓకే. సో ఇదేమవుతుంది? 4x బై 100 దట్ ఈక్వల్స్ టు 25 అండ్ x ఇక్కడనే ఉంచేస్తే దీన్ని అవతల పంపించేద్దాం. ఈ తీసేద్దాం అటండి. 4 25 25 25 ఎంత? 625. సో x విలువ ఎంత? x విలువ ఎంత? 625 625 అంతే కదా. వాస్తవ మొత్తాన్ని కనిపెట్టా ఉంటుంది. సో ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. 625. సో ఇది 18/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. ప్రాఫిట్ అండ్ లాస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ బేస్ అనేది మొత్తం మార్కెట్ ప్రైస్ బేస్ పైన, అంటే ప్రకటన ధరపై ఆధారపడి ఉంటది. అక్కడ వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ పైన ఆధారపడి ఉంటది. కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు మనం కొద్దిగా వేరియేషన్ అబ్జర్వ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A shop which sells sarees had offers going on wherein customer could buy 3 sarees and get 2 free. What is the discount that the customer gets? ఓకే. సో 3 చీరలు కొంటే 2 చీరలు ఉచితంగా పొందొచ్చంట. డిస్కౌంట్ ఎంత? సో 2 చీరలు మొత్తం క్యాండిడేట్కి వచ్చేది ఎంత? 2 + 3 5 × 100. సో 200/5 5 ఒకట్ల 5 4 20. సో 40% డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళు ఎంత పే చేయాలి? 60% పే చేయాలి. ఓకే. సైన్స్ న్యూమరికల్స్ మనకు రైల్వే ఎగ్జామ్ డెడికేటెడ్ గా సైన్స్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చాప్టర్ వైజ్ గా మీకు ఫార్ములాస్ తో కూడినటువంటి ఎవ్రీ మోడల్ కవర్ చేస్తూ ప్లస్ 1000+ న్యూమరికల్ డేటా కలిగినటువంటి కంటెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారంగా మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకే. మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇన్స్టా అమెజాన్ సైట్ నుంచి. ఇది మనకు 22/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈస్ 900. ఏ మ్యాన్ బాట్ ద సేమ్ ఫర్ 693 ఆఫ్టర్ గెటింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ద ఫస్ట్ బీయింగ్ ఈస్ 12%. వాట్ ఈస్ ద సెకండ్ డిస్కౌంట్ రేట్? ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంట? మార్కెట్ ప్రైస్ ఈస్ 900. ఓకే. అండ్ దాని ఎంత కొన్నాడు? సెల్లింగ్ ప్రైస్ 693. ఓకే. ఆ వ్యక్తి కొన్నాడు అంటే దాని యొక్క అమ్మకపు ధరే కదా. ఓకే. సో మార్కెట్ ప్రైస్ ఇది, సెల్లింగ్ ప్రైస్ ఇది వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చిండు. సో D1 ఇచ్చేసిండు, D2 కావాలంటుండు. సో D2 విలువ కావాలి. D1 వాల్యూ ఎంత ఇచ్చేసిండు? 12 ఇచ్చేసిండు. ఓకే. ఇది మనకున్నటువంటి కేస్ స్టడీ. సో దీన్ని బట్టి ఆన్సర్ చేసేయండి. ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్ 1, డిస్కౌంట్ 2 ఉంది. ఓకే. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ లో మనకు 2 డిస్కౌంట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఇది రావాలి. సో ఫస్ట్ దీని నుంచి చేద్దాం. సో ఫస్ట్ కండిషన్ లో సో మార్కెట్ ప్రైస్ 900 ఇంటూ 12% డిస్కౌంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకేమవుతుంది? అమ్మకపు ధర 88. ఓకే. 100లో 12 పోతే 88 కదా. 100 ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 9 ఎమ్ములు 72, 9 ఎమ్ములు 72, 720 ప్లస్ 72 792. ఓకే. మొదటి డిస్కౌంట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ₹792 ఆ యొక్క వస్తువును అమ్ముతాడు. ఇప్పుడు ఇంకో డిస్కౌంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే 693. సో ఆ డిస్కౌంట్ ఏందో తెలియదు కాబట్టి డైరెక్ట్ ఏం చేద్దామంటే 792 మైనస్ 693 బై 792 ఇంటూ 100. ఓకే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇది 92 93. 700 నుంచి 600 పోతే 100. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకటి ఉంది, అంటే 99. 99/792 ఇంటూ 100. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు, సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు అప్రాక్సిమేట్ గా 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 12 పాయింట్ ఏది ఉంది? ఇదే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A clock marked for 10,000 is available on successive discounts of 40% and K%. If the selling price of the clock is 2,400, find the value of K. Same model. ఓకే. సేమ్ మోడల్ కదా. ఇందాక 2 డిస్కౌంట్స్ లో ఒకటి ఇచ్చింది, ఇంకోటి ఇవ్వలేదు. ఇక్కడ కూడా సేమ్, ఒక డిస్కౌంట్ ఇచ్చింది, ఇంకో డిస్కౌంట్ ఇవ్వలేదు. ఓకే. సో ప్రకటన ధర ఎంత? మార్కెట్ ప్రైస్ 10,000 అండ్ సేమ్ అంతే మనకు 2 డిస్కౌంట్లు ఇస్తే ఒకటి వచ్చింది.
ఓకే. సో ఫస్ట్ దీనిలో 40% తీసేస్తే మిగిలిందెంత? ఫస్ట్ డిస్కౌంట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత 10,000లో 40% పోతే మిగిలిందెంత? 60% అంటే ఎంత? 6,000. 6,000లోంచి అమ్మకపు ధర 2,400 బై 6,000 ఇంటూ 100 చేస్తే మనకు రెండో డిస్కౌంట్ వస్తది. ఇందాక చేసిన మెథడే కదా! 6,000లోంచి సగం 3,000 అంటే ఇక్కడ 3,000 ప్లస్ 600 3,600 3,600 బై 6,000 ఇంటూ 100. ఓకే. 6 ఒకట్ల 6 ఆరుల ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సెల్. ఇక్కడ 0 కి ఇక్కడ 0 క్యాన్సెల్. 6 into 10 that equals to 60. ఇంకో పర్సెంటేజ్ ఎంత? 60%. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఎప్పుడు వచ్చింది? 26/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. 60%. క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి కదా! ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చేసినాం కాబట్టి ఫటాఫట్ వెళ్ళిపోతున్నాం. And next question, 3 successive discounts of 4%, 5% and 14% are equal to a single discount of dash. సో ఈ 3 డిస్కౌంట్లని ఏ డిస్కౌంట్ సమానం? సో 100 అనుకుందాం మార్కెట్ ప్రైస్. సో 4% దీన్ని 2 రకాలు చేయొచ్చండి. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్, రెండోది వచ్చేసరికి రివర్స్ ఇంప్లిమెంటేషన్. సో 100లో 4 పోతే ఎంత? 96/100. అండ్ నెక్స్ట్ 5% అంటే 95/100. అండ్ నెక్స్ట్ 14% అంటే 86/100. ఓకే. సో ఈ మొత్తం చేస్తే మనకు వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్స్ అనుకుంటే దాన్ని 100 లోంచి మనం మైనస్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు అవర్ ఆన్సర్. ఓకే. అవర్ ఆన్సర్. సో ఎక్స్ వాల్యూ ఎంత కనిపెట్టండి. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. అండ్ 5 20ల 5 19ల అండ్ ఇది పోతుంది కదా 4లో పోతుంది కదా 4 5ల 25 24ల అండ్ ఇంకేమైనా పోతుందా? 4 6 24 4 25ల. సో ఇది 6 into 19 into 86 బై 25 125 చేస్తే మనకు డేటా వస్తుంది. చేయండి. 21.57. ఓకే. 21.57. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ చిన్న క్యాలిక్యులేషన్ అయితే మీరు చేసేయగలరని నమ్మకం ఉంది. అందుకే వదిలేస్తున్నాం. ఓకే. సో ఇది మనకు షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. The shopkeeper offers 3 successive discounts on a washing machine that cost 58,000. So that the price gets reduced to 42,000 if 5%, 10% and X% are respective discounts. Find the value of X. ఏం లేదు, సేమ్ ఇందాక 2 చేసినాం కదా, ఇక్కడ 3. ఓకే. 3. సో ఫస్ట్ ఎంత? 58,000. సో ఎన్ని డిస్కౌంట్ ఇచ్చిండు మన దగ్గర? మూడిట్లో 2 కలిపి చేసేసుకుంటాయి. 95/100 ఇంకో 10% కదా, అంటే 90/100. ఓకే. సో ఇక్కడ 0 ఇక్కడ 0 అండ్ ఇక్కడ 3 zeros కి 3 zeros గ్యాప్ అంటే కిందిది అయిపోయింది. సో 58 into 9 into 95 58 into 95 into 9 చేసేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మనం ఈ యొక్క 42,000 దాని నుంచి కంపారిజన్ చేసుకోవాలి. సో ఇది మొత్తం చేసి మనకు 49,590 వస్తుంది. అండ్ ఇప్పుడు మనకు ఎక్స్ డిస్కౌంట్ కావాలి. సో దీనిలో దాన్ని తీసేద్దాం. 49,590 మైనస్ 42,000 బై 49,590 ఇంటూ 100. సో ఇక్కడ ఏమవుతుంది? 7,590 బై 49,590 ఇంటూ 100. సో 7,749 1/7 అంటే మనకు 14 అట్లా వస్తుంది. సో 14 అంటే నియరెస్ట్ ఇది ఉంది కాబట్టి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మనకు 38/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 15% అండ్ 20% ఈస్. ఓకే. సో దీన్ని సేమ్ ఇలాగ చేసినటువంటి మెథడ్ అయినా చేయొచ్చు, లేదు ఇంకో మెథడ్ కూడా చేద్దాం. ఓకే. సో అక్కడ ఎంత అన్నాడు? 10%. అంటే ఒకదాని మార్కెట్ ప్రైస్ 100 అయితే ఇంకోటి ఏమవుతుంది? 90. అంటే దీని క్యాన్సిల్ అయిపోతే ఇది 10 అయితే ఇది 9. ఓకే. అండ్ నెక్స్ట్ 15 అంటే ఇది 100 అయితే 15 అంటే 85. 100కు 85
సో ఎందులో క్యాన్సిల్ అవుతుంది? 5లో పోతుంది కదా, 5 20ల 5 17ల. అండ్ నెక్స్ట్ మనకు 20% డిస్కౌంట్, అంటే ఇది 100 అయితే ఇది 80, అండ్ 24ల 25ల. ఓకే, సో ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి, ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, సో 25ల 100, 100 10ల 1000. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు 9, 17 9ల 17 10ల 170, 170లోంచి 10 తీస్తే 160, 160లో మనకు 7 తీసేయాలి, అంటే 153, 153 4ల 15 4ల 60, 3 4ల 12, అంటే ఏమవుతుంది 612. ఓకే, 612. ఓకే, సో 612 అంటే ఆప్షన్స్ లో మనకి లేదుగా. సో ఇది వచ్చేసరికి ఏమో మనకు 1000, ఇదేమో 612. ఓకే, సో ఇది వచ్చేసరికి ఏమో డిస్కౌంట్ లేని అమౌంట్. ఓకే, సో మనకు కావాల్సిన డిస్కౌంట్ కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో 1000 నుంచి దీని ఒక డిఫరెన్స్ ఎంత? 1000 మైనస్ 612 బై 1000 ఇంటూ 100. సో దీనిలో తీసేస్తే 388 బై 1000 ఇంటూ 100. సో ఇదేమవుతుంది, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు పోతే ఈ సున్నా ఇక్కడికి వచ్చేసే పాయింట్ అయితే 38.8. ఎస్, సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో కంప్యూటర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కంటెంట్ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. రైల్వే ఎగ్జామ్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎన్సీఆర్టీ అయితే రావడం జరుగుతుంది. సో మన క్లాస్ 6 నుంచి 12 వరకు డేటా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకు 38/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the market price of an article is 1200. The shopkeeper offered 2 successive discounts of 10% and 5% respectively to a customer. At what price did the customer purchase the article? వస్తువు యొక్క ధర ఎంత అంట? 1200 అంట. సో దుకాణదారుడు కస్టమర్ కి ఏం చేసిండంట? 10% 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆ వస్తువుని ఎంత కొనుగోలు చేసిండు. సో మన యొక్క ట్రెడిషనల్ మెథడ్ చేసిద్దాము. 10% డిస్కౌంట్ అంటే 90, అండ్ 5% డిస్కౌంట్ అంటే 95 చేస్తే వచ్చేటటువంటిది మన డేటా. సో 2 zeros 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ 0 క్యాన్సిల్, అండ్ 5 2ల 5 19ల 2 1ల 2 6ల 6 9 54. సో 54 ఇంటూ 19, 54 10లు ఎంత? 540. ఓకే, అండ్ 54 10లు 540. 540లో మనం ఏం చేయాలి? ఒక 54 తీసేయాలి. సో 540 నుంచి ఇంకొక 54 మనం రిమూవ్ చేస్తే ఇదేమవుతుంది? 6 ఇక్కడే ఉంటుంది, ఇక్కడ 10 తీసుకుంటే ఇది 4 వస్తుంది, అండ్ 13లోంచి 5 పోతే 8, 486. సో 6 12 1026. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ మనం 10% డిస్కౌంట్, ఇక్కడ 5% డిస్కౌంట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనం ఇక్కడ 54 ఇంటూ 19. ఇంతకుముందు ఏం చేసే వాళ్ళం? 54 ఇంటూ 19 ఇట్లా చేసేటోళ్ళు, కొంచెం వెరైటీ. ఓకే, ఇది ఇంకో మెథడ్, క్యాలిక్యులేషన్ పార్ట్ సింప్లిఫై చేసుకోవడానికి. ఓకే, సో ఇది మనకు 38/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ప్లేస్డ్ an order for 20 shirts marked for 750 each. The shopkeeper offered 20% discount on the purchase of 20 shirts. He allowed a further discount of 500. As the payment was made in cash, find the final selling price of each shirt if the selling price of each shirt is the same. Okay, so ఒక్కో షర్ట్ 750 రూపాయలు చొప్పున 20 షర్ట్లకు ఆర్డర్ ఇచ్చినట్ట. ఓకే, మనకి ఇక్కడ 20 షర్ట్లు కొన్నాడు కాబట్టి 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. నగదు రూపంలో కనుక నువ్వు అమౌంట్ కనుక ఇస్తే నీకు ఇంకో 500 రూపాయలు తక్కువకి ఇస్తా అంటున్నాడ. ఓకే, గుడ్. ఒకవేళ ప్రతి చొక్క అంటే ప్రతి షర్ట్ కూడా అమ్మకపు ధర ఒకే తీరుగుంటే అప్పుడు దానికి సంబంధించినటువంటి అమ్మకపు ధరను కనుగొనమంటుంది. ఓకే, సో ఇది మనకు ఎక్కడికి ఎంటర్ అయినాం? సెప్టెంబర్లోకి ఎంటర్ అయినాం. ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ ఇది. సో ఇదేంటి? మల్టిప్లై చేసేసి వచ్చిన డేటాని దీన్ని డిస్కౌంట్ తీసేస్తే అయిపోతుంది. చేయండి ఒకసారి, మీరైతే ట్రై చేయండి. ఓకే, సో క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కదా. ఓకే, ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది కదా, సింపుల్ గా 2 లైన్లో చేసేద్దాం. ఓకే, సో ఒక్కో షర్ట్ 750 రూపాయలు, మొత్తం 20 షర్ట్లు. సో 750 ఇంటూ 20.
ఓకే, ఈ వచ్చిన అమౌంట్కి ఏం చేయాలి? 20% డిస్కౌంట్ అన్నాడు కదా. సో మిగిలింది ఎంత? 80/100 చేస్తే మనకు ఇక్కడ వరకు అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు అయిపోతుంది. సో ఇక్కడ 2 zeros 160 160 75. సో ఇది క్యాల్కులేషన్ చేస్తే మనకు 12,000 వస్తుంది. ఓకే, ఓకే 12,000 వచ్చింది. సో దీంట్లో మనకి ఏం చేసిండు? 500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండు. 12,000 పెట్టి అమౌంట్ కొంటున్నారు కదా, డిస్కౌంట్ 500 ఇస్తా అని మనం అడిగితే డిస్కౌంట్ 500 ఇచ్చిండు. ఓకే, 12,000 మైనస్ 500 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 11,500. ఈ 500 ప్రతి షర్ట్ పైన కాదండి, ప్రతి షర్ట్ ధర ఎంత? 750. 750లో 500 ఇస్తలేడు. మొత్తం 12,000లో ఒకటేసారి 500 తక్కువ చేసిండు. 11,500 అంటే ఒక్కో షర్ట్ ఎంత పడ్డది? సో మొత్తం షర్ట్లని 20 షర్ట్లు. సో బై 20 0 0 క్యాన్సల్ అండ్ 2 ఒకట్ల 2 5ల 10 15 2 7ల 14 10 2 5ల అంటే 575. సో 575 ఆడని ఉంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మనకు ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ సెప్టెంబర్లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. Two successive discounts of 40% and 60% అనేటి are equivalent to a single discount of. సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. సో x ప్లస్ y మైనస్ xy/100 అట్లా చేస్తే వచ్చేస్తుంది. సరే చూడండి, ఇదెంత? 100 మైనస్ 6 4 24. ఇది పోతే మిగిలింది ఎంత? 100 నుంచి 25 పోతే ఎంత? 75. 75కి ఒకటి తక్కువ కాబట్టి 76. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అయిపోయింది అంతే. క్వశ్చన్ చూడగానే కన్ఫ్యూజన్ ఉంటుంది, కొద్దిగా ఆలోచిస్తే అయిపోద్ది. ఇది మనకు 19/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ హ్యాస్ ద ఫాలోయింగ్ 3 schemes. ఓకేనా, ఒక షాప్ కీపర్ దగ్గర 3 స్కీమ్లు ఉన్నాయంట. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 successive discounts of 30% and 35%. 30% 35% రెండు వరుసగా డిస్కౌంట్ ఇస్తారంట. రెండోది బై 6 get 4 ఫ్రీ. 6 కొంటే 4 ఫ్రీ ఇస్తారంట. అండ్ బై 5 get 6. 5 కొంటే 6 ఫ్రీ ఇస్తారంట. ఇక్కడ చూడండి, 6 కొంటే 4 ఫ్రీ ఇస్తా అంటుండు, అంటే 2/3 ఉంది కదా. 5 కొంటే 6 ఫ్రీ ఇస్తా అంటుండు, అంటే డబల్ కంటే ఎక్కువ, అంటే ఇది పనికిరాదు కన్ఫామ్. రెండోది అయితే అసలే పనికిరాదు. బోత్ 2 and 3 గయా, ఇది కూడా గయా. మిగిలింది ఈ 2 ఆప్షన్సే. ఈసారి లక్ బాగాలే. ఇంతదాకైతే బాగుంది, ఫస్ట్ క్వశ్చన్ లో బాగుంది లక్ మంచిగా. ఎందుకంటే 2 క్యాన్సర్ అయిపోగానే ఆటోమేటిక్ మనకు తెలిసిపోయింది. సో ఇది కాదు ఇది కాదు, కనీసం 50-50 అన్న వచ్చింది కదా, చేద్దాం. ఓకే, సో ఫస్ట్ తీసుకోండి 30 35. 30 ప్లస్ 35 మైనస్ 30 into 35. 35 మూళ్ళు ఎంత? 35 మూళ్ళు ఎంత? 3 మూళ్ళ 9, 5 మూళ్ళ 15, అంటే 105. అండ్ ఇక్కడ ఒక 0 ఒకటి ఉంది కదా, ఆ ఒక 0 నిలబెట్టేసుకుందాం. 30 35 ఎంత? 65 మైనస్ 10.5 దట్ ఈక్వల్స్ టు 54.5. ఓకే, 54.5%. ఓకే, అండ్ ఇది చూడండి, మొత్తం ఎన్ని ఫ్రీ వస్తున్నాయి ఇక్కడ చూడండి. 5 కొంటే 6 ఫ్రీ, అంటే 6/6 5 11 into 100. సో 600/11. 11 ఒకట్ల 11 5 55. ఇక్కడ ఎంత ఉంటుంది పక్కన? 55 అయితే 5 10 అంటే 50. 11 44. ఇక్కడ 6 ఉంటుంది 5ల 4 5 4 అట్లా ఉంటది. సో 54.54. ఇది 54.5. చూసారా ఎంత నియరెస్ట్ ఉందో? కరెక్ట్ ప్రొసీజర్ లేకుంటే మాత్రం గోవింద క్వశ్చన్. సో ఏది ఎక్కువ ఉంది? 54.54 ఎక్కువ, 54.5 ఎక్కువ, 54.54 ఎక్కువ. సో ఇదేంది? ఇది థర్డ్ది అంటే ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది మనకు 1/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. A shopkeeper marks an article for X rupees and offers a discount of 20% on it. He sells it for 432 after charging VAT of 12.5% on the discounted price. What is the value of X? ఓకేనా, ఒక దుకాణదారుడు ఒక వస్తువును X రూపాయలుగా ప్రకటన చేసి దానిపై 20% డిస్కౌంట్ ఇచ్చినట. డిస్కౌంట్ ధర పైన ఏం చేసినట? డిస్కౌంట్ ధర పైన, మార్కెట్ ప్రైస్ పైన కాదు,
దీనిపైన 12.5% వ్యాట్ వేస్తే అంటే వ్యాట్ వేస్తే 432 రూపాయలకు అమ్ముతాడు. ఎక్స్ విలువని కనిపెట్టమంటుండు. చలో కనిపెట్టండి. ఎక్స్ రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది. 20% డిస్కౌంట్ ఇవ్వాలి. మళ్ళీ ఈ అమౌంట్ కొట్టాలి. కొట్టినాక ఈ అమౌంట్ వస్తుంది. ఓకే. సో 20% డిస్కౌంట్ ఇచ్చిండు. సో ప్రకటన వేళ మార్కెట్ ప్రైస్ అండ్ మనం డిస్కౌంట్ ఇచ్చింది. సో ఇది 100 అయితే ఏమవుతుంది? 20% డిస్కౌంట్ అంటే 80 అండ్ డిస్కౌంట్ ధరపై 12.5% అంట. సో మనకి ఇక్కడ ఇది 100 అయితే అంటే ఇది 100 అయితే ఇదేమవుతుంది? 112.5. ఓకే. ఇది క్యాన్సిల్ అయిపోతుందా? 4లో ఇది 5ల ఇది 8లో పోతుంది అండ్ ఇది 9లో పోతుంది. 5 ఎంపులు 40, 4 తొమ్మిది 36 అండ్ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. 4 10ల 4 9ల. సో ఈ అమౌంట్ ఈ 9% అనేది ఎంతకు కొన్నాడంట? లేదంటే ఎంతకు అతను తీసుకుంటూ 432 రూపాయలకి. 432 అంటే 9 భాగాలు 432 అయితే 10 భాగాలు ఎంత అవుతుంది? సో 432 ఇంటూ 10/9. ఓకే. 4 3 7 7 2 9 అంటే 9తో పోతుంది. 9 1 9 4 36. తర్వాత ఏముంటుంది ఇక్కడ 36 అంటే 72. 9 ఎమ్ముడు 72 అండ్ ఇక్కడ 0 ఉంది. ఆ 0 480. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో చూస్తున్నారు కదా, క్వశ్చన్స్ అనేవి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉన్నా కరెక్ట్ ప్రొసీజర్ చేస్తే జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో ఆన్సర్ అయితే చేసేయచ్చు. వీటికి షార్ట్ కట్ అని అదని ఇదని చేస్తే ఇక్కడ మనకి ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా సరే క్వశ్చన్ లో ఎక్కడ మిస్టేక్ చేసినా రీకాల్ చేసుకోవడం ఈజీ ఈ యొక్క మెథడ్స్ లో. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ చేసినా మనం డైరెక్ట్ క్వశ్చన్ నుంచి డేటా తీసుకోవచ్చు. లేదు దాని మొత్తాన్ని ఒక ఈక్వేషన్ సృష్టించుకొని ఒక ఈక్వేషన్ లో ఇది ఇంప్లిమెంటేషన్ చేయి, ఇది పెట్టు ఇది పెట్టి ఇది పెట్టు అని అంటే వాల్యూస్ కొద్దిగా అటు ఇటు అయిపోతే అది పనికిరాదు. అప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇది మనకు గుర్తుండదు. అంత ప్రాబ్లం అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A trader gives 5% discount on the market price of an article and gives 2 articles free for buying 14 articles and gains 33% in the entire transaction. Assuming a customer pays for 14 articles, the market price of an article is what percent more than its cost price? ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క ప్రకటన ధరపై 5% డిస్కౌంట్ ఇస్తారంట. అయితే 14 వస్తువుల కొనుగోలు చేయడానికి 2 వస్తువులు ఫ్రీగా ఇస్తారంట. అంటే 14 వస్తువులు కొన్నావు కదా, 2 వస్తువులు మనకు ఫ్రీగా వస్తాయి. అండ్ మొత్తం లావాదేవీలో కూడా ఏం చేసినట్టు 33% లాభం పొందితే ఒకవేళ కస్టమర్ 14 వస్తువులకు అమౌంట్ చెల్లించాలంటే ప్రకటన ధర కొన్న ధర కంటే ఎంత ఎక్కువ ఉండాలి. అప్పుడు అతను ఎంత లాభం పొందాలి? 33% లాభం పొందాలి. సరే చేయండి. ఓకే. సో ప్రకటన వేలపై అతను ఫస్ట్ ఫిక్స్ చేసేసిండు D1 దట్ ఈక్వల్స్ టు 5%. అండ్ నెక్స్ట్ D2 సెకండ్ డిస్కౌంట్ ఏమి ఇచ్చిండు? 14 వస్తువులు కొంటే 2 వస్తువులు ఫ్రీ అన్నాడు. అంటే 2/, ఆ క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి? 14 + 2 16 ఇంటూ 100. 2 1 2 8 1/8 అంటే ఎంత? ఇది క్యాన్సిల్ చేస్తే 12.5%. సో 2% ఉన్నాయి కాబట్టి ఈ 2% సంబంధించి పర్సెంటేజ్ తీస్తే దట్ ఈక్వల్స్ టు 5 + 12.5 మైనస్ 5 ఇంటూ 12.5/100 చేసి మొత్తం మనం చేస్తే 16.875 అయితే రావడం జరుగుతుంది. ఈ 2 డిస్కౌంట్ల ప్రకారంగా మనకు వచ్చినటువంటి అల్టిమేట్ డిస్కౌంట్ ఎంత? 16,875. అండ్ ఇక్కడ వరకు మనకు డేటా అయిపోయింది. మొత్తం లావాదేవీలు అంత ఎంత లాభం పొందాలనుకుంటుండు? 33%. 100 రూపాయల వస్తువు కొంటే 33% అంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? ఇచ్చిన డేటా ప్రకారంగా 133 అవుతుంది. ఓకే. 133 అవుతుంది. సో ఇక్కడ మనకు 100 రూపాయలు అయితే దీంట్లో 16 మనకు డిస్కౌంట్ పోతే మిగిలిన అమౌంట్ ఎంత ఉంటది? దట్ ఈస్ సో ఇది 83 ఎంత పోతుంది? 100లోంచి 16.875 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 83.125. సో మనకు యాక్చువల్‌గా వచ్చేసరికేమో 133 అండ్ ఇక్కడ మనం చేస్తే 183.125 ఈ రెండి మధ్య డిఫరెన్స్. సో 133 మైనస్ 83.125 బై 83.125. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేస్తే మనకు 49.875 బై 83.125 ఇంటూ 100. ఓకే. ఈ రెండింటిని మనం క్యాలిక్యులేషన్ చేస్తే అరౌండ్ మనకు అప్రాక్సిమేట్‌గా 60% అయితే
రావడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే 49 అంటే దాదాపు ఎంత 50 అనుకో. సో ఇది 83 అంటే నియరెస్ట్ మనకు 60% దాకా ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 2/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండేటటువంటి క్వశ్చన్. ఏం లేదు, 2 డిస్కౌంట్లు కావాలి. ఒక డిస్కౌంట్ ఏం ఫిజికల్ గా ఇచ్చిండు, ఇంకో డిస్కౌంట్ ఏం లాజికల్ గా ఇచ్చిండు. ఆ రెండింటిని బట్టి మనకు ఫైనల్ గా వచ్చేది ఇది. 100% వస్తువు అయితే 16.875 తీసేస్తే మిగిలింది ఇది. ఆయనకి ఇంత రావాలనుకుంటున్నాడు. సో దాన్ని బట్టి మనం వేరియేషన్ చేస్తే ఎంత పెంచాలి? 60%. And next question: a shopkeeper sells an item for 571.20 after giving 2 successive discounts of 20% and 15% on its market price. Had he not given any discount, he would have earned a profit of 12%. What is the cost price of item? Okay, so దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటన ధరపై 20% అండ్ అదేవిధంగా 15% అన్ని 2 డిస్కౌంట్లు ఇచ్చినట. ఇచ్చిన తర్వాత 571.20కి అమ్మిండంట. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే 12% లాభం వచ్చిందంట. అయితే కొన్న వేల ఎంత? వస్తువు యొక్క కొన్న వేల ఎంత? సో ప్రకటన ధర ఎంపీ, దానిపైన ఆ మనోడు ఏం చేసిండు? 20% 15% డిస్కౌంట్లు ఇచ్చిండు. చేయండి, ఇది ఒకసారి చేయండి. సో ఎంపీ అండ్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్. సో ఎంత ఇచ్చిండు? 10, 20 అండ్ 15. సో ఇది 100 అయితే 20% తక్కువ అంటే ఇది 80. అంటే ఇదేమవుతుంది? ఇది క్యాన్సిల్ చేస్తే ఇది 4, ఇది 5 రా. అండ్ నెక్స్ట్ 15 అంటే ఇదేమవుతుంది? ఇది 100 అయితే ఇది 85. అండ్ ఇది 20 అయితే ఇది 17. 5 20ల 100, 17 4ల 7 4 28, 10 4 10ల 40 అంటే 68. మార్కెట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 68 అంటే డిఫరెన్స్ ఎంత? సో 68. సో ఇక్కడ మనకు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుంది? 32. ఓకే, సో 32 ఈక్వల్స్ టు డిస్కౌంట్. ఓకే, 32 మనకు డిస్కౌంట్ వెళ్ళిపోయింది. సో 68 ఈక్వల్స్ టు మనకు 571. సో 68 దట్ ఈక్వల్స్ టు 571.20 అయితే మనకు ఒకటేమవుతుంది? 8.4. ఓకే, ఒకటి వచ్చేసరికి 8.4 అవుతుంది. అండ్ మనకు 100 తీసుకుంటే 840. ఓకే, సో వస్తువు యొక్క ప్రకటన ధర 840. అయితే ఇక్కడ ఏమన్నాడు? వస్తువుకి ఎట్లాంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే 12% లాభం. అంటే ఇది 12% లాభానికి సంబంధించినటువంటి డేటా. అంటే 840 అనేది 12% లాభం కాబట్టి 112 అండ్ మనకు కొన్న వేల కాబట్టి 30 సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 750 రావడం జరుగుతుంది. 750. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. సో ఈ మినిమం క్యాలిక్యులేషన్స్ మీకు వచ్చానే అనుకుంటున్నా. 4లో పోతుంది. ఇక్కడ చూడండి 21 0 అండ్ ఇది 4లో పోతుంది. 4 2 8 32, 4 ఎంపులు 32. సో దీన్ని బట్టి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. ఓకే, అండ్ ఇది మనకు 5/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్: ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈస్ 13,200. ఇట్ ఈస్ సోల్డ్ టు ఏ రీటైలర్ after 2 successive discounts of 25% and 15%. The retailer wants to earn a profit of 20% on his cost after allowing a 25% discount on its new list price to the customer. At what price should he list the washing machine? Okay, so answer చేసేయండి దీనికి. సో ఈ 2 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాన్ని అమ్ముతారంట. ఇది ఒక్కటే అనుమతిస్తే 20% లాభం పొందేటోడంట. దాన్ని ఏ ధరకు అమ్మాలి? సో ప్రకటన ధర 13,200. ఓకే, సో ప్రకటన ధర ఎంత? 13,200 ఇంటూ 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చిండు అంటే 75/100 ఇంటూ 85/100. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. అండ్ ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. 17ల ఇది 20ల అండ్ 5లో తీసుకుంటే 5 4 20, 5 1 5, 25, 5 5 25 అండ్ 32, 4 1 4 4 3, 4 మూల 12 12, 4 మూల 33 into 15 into 17, 33 into 15 into 17 చేస్తే మనకి ఎంత వస్తుంది? 8415 రావడం జరుగుతుంది. ఓకే, 8415 ఇచ్చిన తర్వాత మనకు
ఈ యొక్క కస్టమర్ కు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు 20% లాభాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాడు. ఓకే, సో దీనికి 8415 ఇంటూ 20% ప్రాఫిట్ కాబట్టి 120/100 6 5 5 1 ఇది ఎందులో పోతుంది 5 1 5 34 ఎందులో పోతుంది 5 6 30 అండ్ 41 5 8 40 5 10. సో ఇది మొత్తం మనం మల్టిప్లై చేసిస్తే మనకు 10098 అయితే రావడం జరుగుతుంది. ఓకే, 10098 వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ ఉన్నటువంటిది 7 ఇక్కడ 25% డిస్కౌంట్ 25% డిస్కౌంట్ ఇవ్వాలండి. సో దీంట్లో మనకు 25% డిస్కౌంట్ అంటే మనకు 100/75 ఇంటూ 10098 చేస్తే మనకు 13464 అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమౌంట్ అనేది మనకు 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమౌంట్ ఇది కాబట్టి అది 75 అయితే ఈ యొక్క డేటా వచ్చేస్తుంది. నాకు అర్థమైంది, మీకు ఏం అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. ఎందుకంటే కొద్దిగా షార్ట్ కట్ చేసేస్తాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గాలని. ఇక్కడ చేసింది 1 2 అంతే, 1 2 లైన్స్ లో మనం చేసేసినాం. ఓకే, సో ఏం లేదు, ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ప్రకటన ధర ఎంత 13,200 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చిండు. ఒకటి 25%, ఇంకొకటి 15% ఇచ్చిన తర్వాత మనకి ఎంత పడుతుంది 8,415. సో రిటైలర్కి అమ్మేది ఎంత 8,415. అండ్ ఇది అమ్మితే మనకు 20% లాభం రావాలి అంటే సో 120 చేస్తే ఇది. సో ఇదెంతకి క్యాండిడేట్ 25% లాభం ఇచ్చిన తర్వాత కూడా ఈ అమౌంట్ రావాలంట. ఓకేనా, సో ఇది ఎంతకు సమానం 75కి సమానం అయితే 25% లాభం ఇచ్చిన తర్వాత కూడా ఇది వస్తుంది 100కి. అప్పుడు ఈ అమౌంట్ అతనికి ప్రాఫిట్ అవుతుంది. ఎప్పుడు 20% లాభం అతను 8,415 కొన్నప్పుడు. కాబట్టి దాన్ని ఎంత కమ్మాలి 13,464 అమ్మాలి. ఓకే, ఇది 5/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినప్పుడు క్వశ్చన్ ఇది. And next question. A dealer buys 2 articles X and Y for 600 each. He marks each of them at a same price. He sells X by giving 2 successive discounts of 25% and 15% and still earns 216 as profit. If he sells Y at a single discount of 46%, then what is the profit percentage of Y? Okay. సో ఇక్కడ 2 వస్తువులనంట ఒక్కొక్కటి 600 రూపాయలు కొన్నాడంట. ప్రతిదానికి మనకు ఒకటే రేటును ప్రకటన చేస్తే ఒక దానిపైన మనకు అయితే ఏం చేసినాడు 25/15 మనకు డిస్కౌంట్ ఇస్తే ఎక్స్ ని అమ్ముతాడంట. అయినా కూడా 216 రూపాయలు లాభం పొందితే ఒకవేళ దాన్ని ఒకేసారి 46% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు లాభం ఎంత? ఓకే, లాభ శాతం గురించి అడుగుతున్నాం, ఓన్లీ వై గురించి. ఓకే, సో ఎక్స్వై అనేటటువంటి 2 వస్తువులను 600 రూపాయలకు కొన్నాడు. సో ఒకే ధర ప్రకటన చేసిండు. సరే, మనం 25% 15% లాభం తీసేస్తే సో ఎక్స్ దట్ ఈక్వల్స్ 100 అనుకుందాం. సింపుల్ గా అయిపోతుంది. సో 100 అనుకుంటే 100 ఇంటూ సో 25% అంటే 75/100 ఇంటూ 15% అంటే 85/100. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇది 3ల ఇది 4ల 85 ఇంటూ 3/4. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 63.75 వచ్చేస్తుంది. ఓకే, సో ప్రకటన చేస్తే మనకు ఒక అమౌంట్ కి దీన్ని కొన్నది అండ్ 600 రూపాయలు కొన్నప్పుడు అతను ఎంత లాభం రావాలంట 216 రూపాయలు లాభం రావాలంట. ఓకే, సో మనకు 600 ప్లస్ 216 దట్ ఈక్వల్స్ ఏమవుతుంది 816. ఓకే, సో 63.75 అనేది 816 అయితే 100% ఎంత? ఓకే, ఇక్కడ మనం డేటా వచ్చేస్తుంది. మార్కెట్ ప్రైస్ ఇక్కడ 100 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 100కు సమానం చేస్తాం. నేను ఇక్కడ 1000 అనుకుంటే ఇక్కడ 1000కి సమానం చేయాలి. సో 816 ఇంటూ 100/63.75. ఓకే, సో 816 ఇంటూ 100/63.75. 100 ఎందుకు వచ్చిందంటే 100 తీసుకున్నాం కాబట్టి. మార్కెట్ ప్రైస్ 100 అనుకోండి, దాంట్లో డిస్కౌంట్ ఇస్తే 63.75 అండ్ ఇది వచ్చేసరికి మనకు సెల్లింగ్ ప్రైస్. వాడే క్యాండిడేట్ ఏం చెప్పి మనకి ఇక్కడ డీలర్ ఏం చెప్పిండు 600 రూపాయలు వస్తువు కొన్న ధర దాన్ని 216 రూపాయలు లాభం తీసుకుని అమ్మినా అన్నాడు. సో ఈ వ్యక్తి కొన్న ధర అండ్ ఇక్కడ ఈ సెల్లింగ్ ప్రైస్ ఒకటే కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మనకి ఇక్కడ డేటా వచ్చేస్తుంది. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 1280 వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ ఏకా డిస్కౌంట్ తో అమ్మితే 46%. ఓకే, సో 100లో 46 పోతే మిగిలింది ఎంత 54.
1280 into 54/100. ఓకే, సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 691.20. ఓకే, సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే 691.20 వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఏమో మనకు అమ్మిన వెల. సో క్యాండిడేట్ కొన్న ధర ఎంత? 600 కొన్నాడు. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 691.2 లో 600 తీసేస్తే 91.2/600 ఇంటూ 100 చేస్తే మనకు 15.2 రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీకు వచ్చానే స్కిప్ చేసేస్తున్నా, లేదంటే వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ లెంత్ ఎక్కువైంది అని అంటారు. ఓకే, సో ఇది మనకు 5/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. And this is the last question in this video. A trader gains 25% by selling an article after two successive discounts of 25% and 10% on its market price. If the cost price of the article is increased by 30%, then what single discount should he now give on the same market price to get the same profit percentage earlier? Okay, so మనకి ఒక డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత మనకి 25% లాభం పొందాలనుకుంటున్నాడంట. ఒకవేళ కొన్న ధర కనుక 30% పెంచితే లాభం పొందడం కొరకు అప్పుడు మిగిలినటువంటి దాని మొత్తాన్ని కలిపి ఏక డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి? ఈ 2 డిస్కౌంట్లు ఇక్కడ మనకు వర్తిస్తాయి. 10% లాభం కూడా పొందాలంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వస్తువు 25% లాభం రావాలంటుంది. వస్తువు కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటుంది. సో 25% లాభం రావాలి అంటే 100 into 125/100. ఇది చేస్తే మనకు వస్తువు యొక్క అమ్మిన వేలు వస్తుంది. అది ఎప్పుడు? ఈ డిస్కౌంట్ వచ్చిన తర్వాత. సో దీన్నే మార్కెట్ ప్రైస్ కూడా అనుకుందాం. మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. ఇంటూ 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఈ అమౌంట్ రావాలి అంటే కింద 75/100. అండ్ నెక్స్ట్ 10% అంటే కింద 80, కింద 95, 90/100. ఇక్కడ ఇది క్యాన్సిల్. 5 మూల 25 మూల 25 5ల. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా పోతుందా? ఇక్కడ 90, ఇది 9ల, ఇది 10ల, కింద 27. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 185.2 రావడం జరుగుతుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంత? 185.2. అండ్ ఇక్కడ మనకు వస్తువు యొక్క కొన్న ధర 30% పెంచాడు. వస్తువు యొక్క కొన్న ధర ఎంత? 100. దానికి ఏం చేసిండు? ఇంకో 30 పెంచిండు. దట్ ఈక్వల్స్ టు 130. ఓకే, ఇప్పుడు 130 బేస్ పైన కనుక మనం లాభ శాతాన్ని తీయాలి అంటే మనకి ఇక్కడ ఈ డేటా ఇట్నే ఉండాలి అంటే అప్పుడు మనకు ఏక డిస్కౌంట్ ఇవ్వాలి. 10 మనకు 12.25 అండ్ 12.5. సో ఇది ఇచ్చినప్పుడు మనకి ఏం ప్రాఫిట్ అయింది? ఇక్కడ కూడా ప్రాఫిట్ 25% కదా. సో దట్ ఇంప్లైస్, సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి 125, ఎందుకంటే 25% కదా, 500 into 130. 0 క్యాన్సల్. ఇది మనకి ఏమవుతుంది? 125 13/0 అంటే ఇది 12.5 into 13 చేస్తే మనకు 162.5 వచ్చేస్తుంది. 162.5. సో ఇది 185.2 లోంచి 162.5 తీసేస్తే మనకు డేటా వచ్చేస్తుంది. సో 185.2 మైనస్ 162.5 185.2 into 100 చేస్తే మనకు కావాల్సినటువంటి పర్సంటేజ్ మనకైతే రావడం జరుగుతుంది. దట్ పర్సంటేజ్ ఈస్ ఎంత వస్తుంది? 18 లోంచి 16 అండ్ ఇక్కడ 5 లోంచి 2 పోతే మనకు 3 వచ్చేస్తుంది. ఓకే, అప్రాక్సిమేట్గా మనకు 12.25 వచ్చేస్తుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ మనకు 12.25. సో ఇది మనకు 5/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడతో మనకి ఒక క్లాస్ అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కంటెంట్ అన్ని కూడా మీకు ఒక రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా కంటెంట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మరి ఇంకెందుకు కలిసి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి యొక్క కోర్సులో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా ALPCPT2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాన్, ఫిట్టర్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా అవైలబిలిటీలో ఉంది. వాటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.